అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీ ముందుకి మరొక స్వీట్ రెసిపీ తీసుకొచ్చానండి. అదే కలాకండ్ స్వీట్. జనరల్గా ఇప్పుడు పండగ అంటే స్వీట్స్ తినాలని ఎవరికైనా ఉంటుందండి. కానీ షుగర్ పేషెంట్స్ కానివ్వండి, డైట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అబ్బా స్వీట్ అనగానే తినాలనిపిస్తుంది, కానీ దాంట్లో పంచదార ఉంటుంది కదా అని కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. సో షుగర్ పేషెంట్స్ కానివ్వండి, డైట్ చేసేవాళ్ళు కానివ్వండి, పంచదారని అవాయిడ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అండి ఈ స్వీట్ని తినొచ్చు అనమాట. మనం ఈ స్వీట్ని బెల్లంతో చాలా హెల్దీగా చేసాము. అండ్ చేసుకోవటం చాలా ఈజీ, చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఈ రాఖీ రోజు మీ ఇంట్లో చేసేసి మీ బ్రదర్స్కి తినిపించేసేయండి. బయట నుండి తెచ్చే స్వీట్స్ కన్నా కూడా ఇంట్లో మన చేతులతో ఇలా చేసి ఇస్తే ఆ హ్యాపీయే వేరు కదా. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కలాకండ్ స్వీట్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ఈ కలాకండ్ స్వీట్కి మెయిన్గా కావాల్సింది మనకి పన్నీర్ అలాగే పాలండి. మీరు పన్నీర్ బయట నుంచి తెచ్చుకున్నా పర్లేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా ఓకే. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇలా వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోండి. అందులో ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు, ఫ్యాట్ మిల్క్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలు పొంగొచ్చి ఆ తర్వాత సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలు హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు మరిగించుకోవాలండి. వీలైతే నాన్ స్టిక్ పాన్ తీసుకోండి, చాలా ఈజీగా అయిపోతుందన్నమాట ఈ స్వీట్ చేసుకోవడం. బయట మార్కెట్ నుండి తెచ్చే పన్నీర్ అయితే 200 గ్రామ్స్ తీసుకోండి. ఇంట్లో చేసుకునేటట్టయితే 1 లీటర్ పాలని పన్నీర్గా చేసుకోండి. ఆ పాలు మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక 20 వరకు జీడిపప్పు గుండ్లు వేసుకోండి. అలాగే ఒక 4 యాలుక్కాయలు కూడా వేసేసి వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమేనండి. స్వీట్ అనేది మంచి రిచ్నెస్ ఇస్తుందన్నమాట. తర్వాత ఇందులో పన్నీర్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కొంచెం ముక్కలుగా చేసి వేసేసి దీన్ని కూడా పల్స్ మోడ్లో 1-2 సార్లు తిప్పేసేయండి. ఎక్కువ మరీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా పల్స్ మోడ్లో తిప్పేసుకుంటే ఇలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకోండి. జీడిపప్పుకు బదులుగా బాదం వాడుకోవచ్చు, లేకపోతే పిస్తా వాడుకోవచ్చు, లేదా కొబ్బరి పొడి అయినా వాడుకోవచ్చు అండి. మీ ఆప్షనల్ అనమాట. అసలు ఏమీ వద్దు, ప్లెయిన్గా కావాలి అనుకుంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. మరొక వైపు ఈ పాలు బాగా మరిగి హాఫ్ క్వాంటిటీకి వచ్చాయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేశానమాట. ఈ పాలని కొంచెం చల్లార్చుకుందాము. ఈలోపు బెల్లం తురుమి ఇలా తీసుకోండి. ఒక 1/2 కప్పు తీసుకోండి. 1/2 కప్పు కంటే తక్కువ, 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గిన్నె కానివ్వండి, లేకపోతే ఇలా కేక్ బౌల్ ఉంటుంది కదా, ఇలా కేక్ బౌల్ కానీ ఏదైనా నార్మల్ ప్లేట్ అయినా తీసుకొని బటర్ పేపర్ ఉంటే ఇలా బటర్ పేపర్ వేసుకొని కొంచెం నెయ్యి పూసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. బటర్ పేపర్ లేకపోయినా కూడా నెయ్యి పూసేసి పక్కన పెట్టుకోండి. ఈ పాలు చూడండి చల్లారాయి, అంటే మరీ చల్లారలేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ బెల్లం తురుము వేసేసుకోండి. మనం వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేస్తే ఆ పాలు విరిగే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం వేసేసి ఈ బెల్లంని బాగా మిక్స్ చేసి కరిగించుకోండి. ఇలా ఈ పాలల్లో బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్సీ వేసి పెట్టిన జీడిపప్పు పన్నీర్ని ఈ పాలల్లో మిక్స్ చేసేసుకోండి. మీకు బెల్లంతో ఇష్టం లేదు, పంచదారతోనే చేసుకోవాలంటే కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా పాలు చల్లార్చే పని లేకుండా డైరెక్ట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పాలల్లో ఈ పన్నీరు, ఈ జీడిపప్పు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇది దాదాపు 6-7 మినిట్స్ పడుతుందండి. చూడండి, ఇలా బాగా దగ్గర పడి ఇలా గట్టిగా అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్న ఈ గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బటర్ పేపర్ లేకపోయినా కూడా నెయ్యి పూసేసైనా ఇది వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఇలా ఈవెన్గా సెట్ చేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగిన పిస్తా, బాదం పప్పు, కొంచెం గుమ్మడి గింజలు, అలాగే పుచ్చగింజలు కూడా వేసేసి ఇలా స్పూన్తో బాగా అదుముతున్నానమాట. అదిమేసాను. బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. క్రంచీగా అక్కడక్కడ టచ్ అవుతూ ఇలా సెట్ చేశాక దీన్ని ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. ఇది కొంచెం గట్టి పడుతుంది.
ఇప్పుడు దీన్ని ఇలా తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. స్క్వేర్గా కట్ చేసుకోండి, లేకపోతే పొడుగ్గా కట్ చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకోండి. అంతేనండి, కలాకండ్ స్వీట్ రెడీ అయిపోయింది. అది కూడా హెల్దీ వేలో. మనం ఇందులో వాడింది పాలు, పన్నీరు, బెల్లం, జీడిపప్పు, అంతే కదండి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, షుగర్ పేషెంట్స్ కానివ్వండి, డైట్లో ఉండేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా నిర్మోహమాటంగా తినేసేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చూడండి ఇది ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.